హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జిఎస్టీలో చాలామంది నేను ఆన్లైన్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కావచ్చు, క్లాస్ రూమ్ ట్రైనింగ్లో కావచ్చు, జిఎస్టీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఇది. మేడం, మనం జిఎస్టీ ట్యాక్స్ పేమెంట్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? అంటే మనం జిఎస్టీ మంత్లీ ట్యాక్స్ పే చేయాలి కదా. మంత్లీ మనం పే చేయాల్సిన జిఎస్టీ ట్యాక్స్ పేమెంట్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అని అడుగుతుంటారు. ఆ టాపిక్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను జిఎస్టీకి సంబంధించి అన్ని వీడియోస్ కూడా రియల్ టైమ్వే చేస్తున్నాను. వర్క్ చేసుకునేటప్పుడు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు టాపిక్లోకి వద్దాము. ప్రీవియస్ క్లాస్లో మనం జిఎస్టీ గురించి కొన్ని టాపిక్స్ గురించి నేర్చుకున్నాం జిఎస్టీలో. ఇప్పుడైతే జిఎస్టీ కంపిటీషన్. మనకి తెలుసు, జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క డీలర్ కూడా వాళ్ళ డీలర్ టైప్ని బట్టి కంపల్సరీ జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి. ఇప్పుడు మనం రెగ్యులర్ డీలర్ గురించి మాట్లాడుకుందాం. జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రెగ్యులర్ డీలరు మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటారు. వాళ్ళు మంత్లీ జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేస్తారు, జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేస్తారు. మనం మంత్లీ వన్స్ జిఎస్టీ ట్యాక్స్ పేమెంట్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. మనం 3B రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు జిఎస్టీ ట్యాక్స్ పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనం జిఎస్టీ ట్యాక్స్ లైబిలిటీ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? జిఎస్టీ ట్యాక్స్ లైబిలిటీ అన్నా, జిఎస్టీ ట్యాక్స్ పేయబుల్ అన్నా, జిఎస్టీ ట్యాక్స్ పేమెంట్ అన్నా ఒకటే. మనం వన్స్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ రిటర్న్ ఫైల్ చేస్తాం. రిటర్న్స్ అంటే ఏంటి? మన బిజినెస్ డీటెయిల్స్ని గవర్నమెంట్కి డాక్యుమెంట్ రూపంలో సబ్మిట్ చేయడాన్ని రిటర్న్స్ అంటమ్మా. మనకి మంత్లో ఎంత పర్చేజ్ అయింది, సేల్ ఎంత అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం మనం. యాక్చువల్గా మనం జిఎస్టీ ట్యాక్స్ పేయబుల్ అమౌంట్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? ఫస్ట్ మనము ఆ పర్టికులర్ మంత్కి సంబంధించిన ఇన్వాయిస్లన్నీ వేసుకుంటామమ్మా. మన కంపెనీలో ఎంత సేల్ జరిగిందో సేల్స్ ఇన్వాయిస్లన్నీ పోస్ట్ చేసుకుంటాము, పర్చేజెస్ ఇన్వాయిస్లు కూడా పోస్ట్ చేసుకుంటాము. మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి మనం ఎంత ట్యాక్స్ పే చేయాలో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం జిఎస్టీఆర్ 1 రిటర్ను ఎవ్రీ మంత్ 11th లోపల ఫైల్ చేసేస్తాము. జిఎస్టీఆర్ 1లో మన కంపెనీలో జరిగిన సేల్స్ బిల్స్ అన్నీ అప్డేట్ చేస్తూ రిటర్న్ ఫైల్ చేసుకుంటాం. మనం ఫైల్ చేసిన జిఎస్టీఆర్ 1 రిటర్న్ బేస్ చేసుకొని జిఎస్టీఆర్ 3Bలో మనం పే చేయాల్సిన ట్యాక్స్ లైబిలిటీ ఆటో పాపులేట్ అవుతుంది. అదేవిధంగా మనం గూడ్స్ రెగ్యులర్ డీలర్ నుంచి పర్చేస్ చేస్తాం. గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ రెగ్యులర్ డీలర్ నుంచి పర్చేస్ చేస్తాము. మీ సప్లయర్ రిటర్న్ ఫైల్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మన జిఎస్టీ పోర్టల్లో ఐటీసీ అనేది ఆటో పాపులేట్ అవుతుంది. మన 3Bలో మన 3B రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు మనము పే చేయాల్సిన ట్యాక్స్ లైబిలిటీ, మనం క్లెయిమ్ చేసుకోవాల్సిన ఎలిజిబుల్ ఐటీసీ ఆటో పాపులేట్ అవుతాయి. దాన్ని బట్టి మనం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఓకే ఫర్ దట్. కానీ చాలామంది అడుగుతుంటారు, మేడం మాన్యువల్గా ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? మేము ఎటువంటి సాఫ్ట్వేర్ వాడట్లేదు, మేము ఎక్సెల్లో వేసుకుంటాము, బిల్ బుక్స్ మెయింటైన్ చేస్తాము. జిఎస్టీ ట్యాక్స్ పేయబుల్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? జిఎస్టీ కంపిటీషన్ అంటే కూడా మనం జిఎస్టీ ట్యాక్స్ పేమెంట్ ఎంత పే చేయాలో క్యాలిక్యులేషన్ చేయడం. ఇలా ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది సింపుల్గా. ఇక్కడ చూడండి, జిఎస్టీ కంపిటీషన్ అంటే జిఎస్టీ ట్యాక్సబుల్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం? అవుట్పుట్ జిఎస్టీ మైనస్ ఆఫ్ ఇన్పుట్ జిఎస్టీ ఈక్వల్ టు జిఎస్టీ పేయబుల్. అవుట్పుట్ జిఎస్టీ అంటే ఏంటంటే, మనం గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ కస్టమర్కి సేల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్నే దట్ ఈజ్ అవుట్పుట్ జిఎస్టీ. అంటే మనము సేల్ చేసినప్పుడు మనం కలెక్ట్ చేసిన ట్యాక్స్ ఈజ్ అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ అంటే మనం గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ రెగ్యులర్ డీలర్స్ నుంచి పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి పే చేసే ట్యాక్స్నే ఇన్పుట్ ట్యాక్స్ అంటాము. మనం పర్చేస్ చేసినప్పుడు ఎంత ట్యాక్స్ అయితే కడతామో దట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్.
మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు కస్టమర్ నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ని అవుట్పుట్ జిఎస్టీ అంటాము. అవుట్పుట్ జిఎస్టీ నుంచి ఇన్పుట్ జిఎస్టీ మైనస్ చేస్తే వచ్చేది జిఎస్టీ పేయబుల్. అంటే ఈ మంత్లో టోటల్ మనము గూడ్స్ సేల్ చేసినప్పుడు మనం ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసామో కస్టమర్ నుంచి ఆ ట్యాక్స్ వేసుకోవాలి ఫస్ట్. దాంట్లో నుంచి మనం ఆల్రెడీ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ పర్చేస్ చేసినప్పుడు సప్లయర్కి పే చేసిన ట్యాక్స్ మైనస్ చేస్తే వచ్చేదే జిఎస్టీ పేయబుల్ మా. మనకి ఇన్పుట్ ట్యాక్స్ కంటే అవుట్పుట్ ట్యాక్స్ ఎక్కువగా ఉంటే జిఎస్టీ పేయబుల్ వస్తుంది. సో ఇక్కడ అదే ఇచ్చాడు, అవుట్పుట్ జిఎస్టీ మైనస్ ఆఫ్ ఇన్పుట్ జిఎస్టీ పేయబుల్. ఇప్పుడు అవుట్పుట్ ఈజ్ మోర్ దెన్ ఇన్పుట్ అంటే అవుట్పుట్ ట్యాక్స్ అనేది ఇన్పుట్ ట్యాక్స్ కంటే ఎక్కువ ఉంటే జిఎస్టీ పే చేయాలి, లేకపోతే పే చేయని అవసరం లేదు. మనకి ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, అవుట్పుట్ ట్యాక్స్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. మనకి ఇంకా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, అది నెక్స్ట్ మంత్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఫార్ములా అనమాట. ఎవరైనా కూడా వాళ్ళ జిఎస్టీ ట్యాక్స్ పేయబుల్ క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే, ఈ మంత్ నేను ఎంత ట్యాక్స్ కట్టాలి క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే వాళ్ళకి తెలియాల్సింది ఈ మంత్లో వాళ్ళ టోటల్ సేల్స్ ఎంత, సేల్ చేసినప్పటి కస్టమర్ నుంచి ఎంత ట్యాక్స్ కలెక్షన్ చేశారో వేసుకోవాలి. తర్వాత పర్చేస్ చేసినప్పుడు కస్టమర్కి ఎంత ట్యాక్స్ కట్టామో దాన్ని మైనస్ చేసుకుంటే మీకు జిఎస్టీ కట్టాల్సిన ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు సేల్స్ అన్నప్పుడు అన్ని రకాల సేల్స్ వేసుకుంటామా. మీరు సర్వీసెస్ సేల్ చేసినా గూడ్స్ సేల్ చేసినా అన్నీ తీసుకోవాలి, ఒకటి కాదు. పర్చేజెస్ కూడా అంతే. మీరు ఎక్స్పెన్సెస్ పైన జిఎస్టీ ట్యాక్స్ కట్టినా పర్చేజెస్ పైన కట్టినా కూడా దాన్నంతా ఇన్పుట్ తీసుకోవచ్చు. అంటే సర్వీసెస్ పైన వచ్చే ఇన్పుట్ తీసుకోవచ్చు, గూడ్స్ పైన వచ్చే ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు. సో మనం జిఎస్టీఆర్ 1లో మన సేల్స్ డీటెయిల్స్ ఇచ్చి రిటర్న్ ఫైల్ చేసుకుంటామని చెప్పాము. మనం అప్డేట్ చేసిన సేల్స్ని బట్టి 3Bలో మనకి జిఎస్టీ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఆటో పాపులేట్ అవుతుంది మా. సో ఇక్కడ మనకి జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మన ఐటీసీ లయబిలిటీకి సెటప్ చేసుకొని మనం రిటర్న్ ఫైల్ చేసుకుంటామని చెప్పాము. సో మనం జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు మన ట్యాక్స్ లయబిలిటీ ఆటో పాపులేట్ అవుతుంది, ప్లస్ ఐటీసీ కూడా ఆటో పాపులేట్ అవుతుంది. మనకి లయబిలిటీ ఎక్కువ ఉండి ఐటీసీ తక్కువ ఉంటే మనం ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేసుకుంటాం. మన లయబిలిటీ తక్కువ ఉండి ఐటీసీ ఎక్కువ ఉంటే మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట. వెన్ యూ బై ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ ఏ రిజిస్టర్డ్ డీలర్ యూ పే ట్యాక్సెస్ ఆన్ ద పర్చేస్. అంతే కదా, మనం రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసినా సర్వీస్ పర్చేస్ చేసినా కూడా ట్యాక్స్ అనేది మనము సప్లయర్కి పే చేస్తాము. మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు మనం ట్యాక్స్ అనేది కలెక్షన్ చేస్తాం. సో మంత్ ఎండింగ్లో మనము ట్యాక్స్ పేమెంట్ పే చేసేటప్పుడు యూ అడ్జస్ట్ ద ట్యాక్సెస్ పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ విత్ ద అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్. సో మనం అడ్జస్ట్ చేసుకొని ట్యాక్స్ అమౌంట్ పే చేస్తాం. ఇక్కడ దానికే ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు కస్టమర్ నుంచి 450 రూపీస్ ట్యాక్స్ కలెక్షన్ చేసామమ్మా. ట్యాక్స్ పెయిడ్ అని ఇన్పుట్. పర్చేస్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ 300 పే చేశాము. ఈ మంత్లో నాకు గూడ్స్ సేల్ చేసినప్పుడు కస్టమర్ నుంచి నేను 450 రూపీస్ ట్యాక్స్ కలెక్షన్ చేశాను. పర్చేస్ చేసినప్పుడు సప్లయర్కి 300 పే చేశాను. ఈ మంత్లో నేను ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? ఇప్పుడు నేను ఇన్పుట్ ట్యాక్స్ 300 క్లెయిమ్ చేసుకోవచ్చు. యూ కెన్ క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 300. మనం ఎంత ట్యాక్స్ పే చేయాలి? 450 నుంచి 300 మైనస్ చేస్తే 150 రూపీస్ ట్యాక్స్ అనేది ఈ మంత్లో నేను గవర్నమెంట్కి పే చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయి. ఓకేనా? సో మీరు ఐటీసీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు కూడా మనకి జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు జిఎస్టీ పోర్టల్లో జిఎస్టీఆర్ 2Bలో మనకి ఎంత ఐటీసీ వస్తుందో దాన్నే క్లెయిమ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు అర్థం అవ్వడానికి. సో ఇక్కడ మనము ట్యాక్స్ లయబిలిటీ జిఎస్టీ ట్యాక్స్ పేయబుల్ ఈక్వల్ టు అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ అన్నాము. నా దగ్గర ఇప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ 20,000 ఉంది. అవుట్పుట్ ట్యాక్స్ అంటే మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు కస్టమర్ నుంచి కలెక్ట్ చేసింది. ఇన్పుట్ ట్యాక్స్ వచ్చి 10,000 ఉంది. అంటే నేను ఆల్రెడీ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు సప్లయర్కి పే చేసింది. ఈ మంత్లో నేను ఎంత ట్యాక్స్ పే చేయాలి? ఈ 20,000 నుంచి 10,000 మైనస్ చేస్తే 10,000 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి. మీకు తెలియాల్సింది ఏంటి? ట్యాక్స్ పేయబుల్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే
ఈ మంత్లో గూడ్స్ సేల్ చేసినప్పుడు మనకి ట్యాక్స్ ఎంత కలెక్షన్ చేసుకున్నాం కస్టమర్ నుంచి, గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ట్యాక్స్ ఎంత పే చేసాం, ఆ రెండు మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు అవుట్పుట్ ట్యాక్స్ ఈ మంత్లో 5000 ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ 7000 ఉంది. అంటే నేను కస్టమర్ నుంచి కలెక్ట్ చేసుకున్న ట్యాక్స్ 5000 ఉంది. సో నేను ఆల్రెడీ సప్లయర్కి పే చేసిన ట్యాక్స్ 7000 ఉంది. అంటే ఇప్పుడు మనకి అవుట్పుట్ ట్యాక్స్ కంటే ఇన్పుట్ ట్యాక్స్ ఎక్కువ ఉంది. సో ఈ మంత్లో నేను ఎటువంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. సో నాకు ఇంకా 5000 ఈ ఐటీసీ లైబిలిటీ సెటప్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను పే చేయాల్సిన ట్యాక్స్ 5000, ఐటీసీ 7000 ఉంది. సో ఈ 7000లో 5000 పోతే 2000 ఉంటుంది. 2000 ఐటీసీ మిగిలింది ఈ మంత్లో నాకు, దాన్ని నెక్స్ట్ మంత్ నేను వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇలా కంటిన్యూ అవ్వాలి మీరు. సో మీరు ఈ ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేషన్ చేసే ముందు ఈ పర్టికులర్ మంత్లో, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ మంత్ అనుకోండి, మార్చ్ మంత్ ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీకు సేల్స్ ఎంత అయింది, పర్చేజ్ ఎంత అయిందో తెలియాలి. సేల్స్ బిల్స్, పర్చేజ్ బిల్స్ కరెక్ట్గా అప్డేట్ చేసుకోవాలి. తర్వాత ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో మీకు ఇన్పుట్ అనేది చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను, మేడం మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడే వాటికి మాత్రమే ఐటీసీ తీసుకోవాలా, సర్వీసెస్ పర్చేస్ చేసినప్పుడు కూడా ఐటీసీ తీసుకోవాలని అడుగుతున్నారు. మీరు రెగ్యులర్ డీలర్ నుంచి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఎలా ఐటీసీ తీసుకుంటారో అలాగే మీరు సర్వీసెస్ అనేవి పర్చేస్ చేసినప్పుడు కూడా వాటికి కూడా మీరు ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చాలామంది జిఎస్టీ ఇన్వాయిస్లు అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్లో వేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎక్సెల్లో, కొంతమంది టాలీలో, కొంతమంది ఎస్ఏపీలో, ఇలా చాలా వాళ్ళ సొంత సాఫ్ట్వేర్లో కూడా జిఎస్టీ ఇన్వాయిస్లు వేసుకొని ఉంటారు. సో వాళ్ళకి మంత్లీ అంటే పీరియాడికల్ రిపోర్ట్ చూసారంటే వాళ్ళకి టోటల్ సేల్స్ ఎంత ఉంది, టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఎంత ఉంది, పర్చేజ్ ఎంత ఉందో తెలిసిపోతుంది. దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంటుంది. సో మీరు టాక్సేషన్కి సంబంధించి కానీ, లేకపోతే బేసిక్ కోర్సెస్ కానీ, టాలీ, ప్రైమ్, జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, సో ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఇలాంటి కోర్సులు రియల్ టైంలో నేర్చుకోవాలి అనుకున్నప్పుడు సో మీరు ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ ఉంటాయి. నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు కోర్సు డీటెయిల్స్ తీసుకొని కోర్సు నేర్చుకోవచ్చండి. మొత్తం రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీ రిటర్న్స్, జిఎస్టీ అంటే ఏంటి, ఇన్వాయిస్లు ఎలా క్రియేట్ చేయాలి, రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, ఐటీసీ లైబిలిటీ సెటప్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రియల్ టైం ట్రైనింగే ఉంటుంది. పోర్టల్ ఓపెన్ చేసి పోర్టల్లోనే జిఎస్టీ పోర్టల్లో రిటర్న్ ఎలా ఫైల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు జిఎస్టీ కోర్సు నేర్చుకోవడం వల్ల సొంతంగా మీరు మీ జిఎస్టీ రిటర్న్స్ మీరే ఫైల్ చేసుకోవచ్చు, మీ జిఎస్టీ అకౌంట్స్ అనేవి హ్యాండిల్ చేసుకోవచ్చు. సో రియల్ టైం ట్రైనింగ్ ఉంటుంది. సో ఎవరైనా ప్రాక్టికల్గా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. మనకి 11వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి ఈ మంత్. సో జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, టాలీ, ప్రైమ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చాలామంది టాలీలో అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మన బిజినెస్ అకౌంట్స్ టాలీలో వేసుకుంటూ ఉంటామా. సో టాలీలో మనం పే చేయాల్సిన ట్యాక్స్ లైబిలిటీ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, సో దాని గురించి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కంపెనీ క్రియేట్ చేసుకున్నాను టాలీలో, ఆల్రెడీ ఇన్వాయిస్లు వేసామ్మా. జిఎస్టీ రిపోర్ట్స్ ఎలా ఓపెన్ చేస్తాము, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచ్యుటరీ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్ ఇక్కడ జిఎస్టీఆర్ 1 తీసుకుంటున్నా. నేను మార్చ్ మంత్ తీసుకుందాము, పీరియడ్ చేంజ్ చేస్తున్నాను. మార్చ్ మంత్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై మార్చ్ మంత్ డీటెయిల్స్ అనమాట. జిఎస్టీఆర్ 1లో ఏముంటాయి, మనకి సేల్స్ ఉంటాయమ్మా. సేల్స్ అన్నప్పుడు మీరు ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీ కంపెనీలో జరిగినటువంటి అన్ని ట్యాక్సిబుల్ సేల్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను B2B సేల్స్ తీసుకున్నాను. ఇక్కడ B2B సేల్స్ వచ్చింది, ఎక్స్పోర్ట్ సేల్స్ ఉంది, నాకు క్రెడిట్ నోట్లు ఉన్నాయి, B2C సేల్స్ ఉన్నాయి, నిల్ రేటెడ్ కూడా ఉన్నాయమ్మా. సో ఇలా మన ట్యాక్సిబుల్ అమౌంట్ ఇక్కడ మీరు చూసారంటే ట్యాక్స్ అమౌంట్ అని ఉంది చూడండి. మనం ఈ మంత్లో ఎంత ట్యాక్స్ పే చేయాలో జిఎస్టీఆర్ 1లో డిస్ప్లే అవుతుంది చూడండి. మార్చ్ మంత్ తీసుకున్నాను,
ట్యాక్స్ అమౌంట్ కాలంలో నేను ఈ మంత్లో ఎంత ట్యాక్స్ పే చేసుకోవాలి? 1,93,890 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి మార్చి మంత్లో. ఇలా GSTR 1లో మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలో తెలుస్తుంది. GSTR 1 అంటే సేల్స్, దిస్ ఈజ్ అవుట్పుట్ ట్యాక్స్. నేను పే చేయాల్సిన ట్యాక్స్ 1,93,890 మా. సో ఇప్పుడు నేను ట్యాక్స్ అమౌంట్ ఎంత ఉందో ఇక్కడ చూసుకున్నాను. ఇప్పుడు పర్చేజ్ ఎలా చూసుకోవాలి, ITC ఎలా చూసుకోవాలి? సో ఇక్కడ GSTR 2 తీసుకుందాం. ITC చూడాలి అంటే ఇక్కడ GST రిపోర్ట్స్లో ఇక్కడ GSTR 2B తీసుకోండి మా. GSTR 2B తీసుకున్నారంటే పీరియడ్ తీసుకోండి. F2 ప్రెస్ చేశారంటే పీరియడ్ ఓపెన్ అవుతుంది. అంటే ఏ మంత్ చూడాలనుకుంటున్నారో ఆ డేట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఈ మంత్లో నాకు ITC ఎంత క్లెయిమ్ అవుతుంది? సో దిస్ ఈజ్ చూడండి టోటల్ అవైలబుల్ ITC. టోటల్ అవైలబుల్ ITC నాకు IGST 28,800 ఉంది మా. IGST 28,800 ఉంది. CGST 33,480, SGST 33,480 మా. సో టోటల్ నాకు ITC 95,760 ఉంది. అంటే ఇక్కడ IGST ITC 28,800 క్లెయిమ్ అవ్వాలి, CGST 33,480 క్లెయిమ్ అవ్వాలి, SGST 33,480 క్లెయిమ్ అవ్వాలి. టోటల్ ITC 95,760 మా. ఇంత ITC నాకు క్లెయిమ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కదా. మనం పే చేయాల్సిన ట్యాక్స్ లైబిలిటీ నుంచి ITC తీసేస్తే మనకి సో మనం పే చేయాల్సిన ట్యాక్స్ లైబిలిటీ వస్తుంది. సో ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ 3B ఉంటుంది మా. GST రిపోర్ట్స్లో GSTR 3B ఓపెన్ చేశారంటే ఇక్కడ మీకు క్లియర్గా మీరు పే చేయాల్సిన ట్యాక్స్ లైబిలిటీ ప్లస్ మీకు ITC కూడా వస్తుంది మా. ఇక్కడ పీరియడ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మార్చ్ మంత్ అనమాట. నాకు ఇక్కడ 3B 3.1లో మనం పే చేయాల్సిన ట్యాక్స్ లైబిలిటీ ఆటో పాపులేట్ అవుతుంది మా. ఇది వచ్చి మీకు ఈ ట్యాక్స్ లైబిలిటీ అనేది ఇన్క్లూడింగ్ రివర్స్ ఛార్జెస్ ఉంటుంది టాలీలో. ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి రివర్స్ ఛార్జెస్ అంటే? ఎంటర్ ఇవ్వండి మా. ఇక్కడ చూడండి, మనకి అవుట్వర్డ్ ట్యాక్సిబుల్ సప్లైస్ మా. మనం పే చేయాల్సిన ట్యాక్స్ వచ్చి 72,390. అంటే ఇది B2B సేల్స్, B2C సేల్స్ అంతా కలిపి. జీరో రేటెడ్ సేల్స్ చేసాం మనము. దాని ద్వారా మనం పే చేయాల్సిన ట్యాక్స్ 1,21,500 మా. ఈ రెండు కలిపితే మనం పే చేయాల్సిన ట్యాక్స్ లైబిలిటీ. ఇక్కడ మనకి చూడండి, ఇది ఇన్వర్డ్ సప్లైస్ అప్లికబుల్ రివర్స్ ఛార్జ్. అంటే మనం అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి ఏదైనా గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు అన్రిజిస్టర్డ్ డీలర్ బదులు మనమే ట్యాక్స్ పేమెంట్ పే చేసుకోవాలి. మనం ఈ మంత్లో పే చేయాల్సిన ట్యాక్స్ లైబిలిటీ 5,460. టోటల్ ట్యాక్స్ నేను పే చేయాల్సింది 1,99,350 రూపీస్ మా. ఇన్క్లూడింగ్ రివర్స్ ఛార్జ్. ఈ రివర్స్ ఛార్జ్ అనేది మనం ITCతో క్లెయిమ్ చేయలేము. ఈ 5,460 అనేది మీరు క్యాష్ ద్వారానే పే చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 1,21,72,390 ఈ రెండు కలిపితే మనం ట్యాక్స్ పేయబుల్ వస్తుంది. ఇప్పుడు మనం పే చేయాల్సిన ట్యాక్స్ అనమాట. సో మీరు టాలీలో మీరు 3B ఓపెన్ చేసి మీ ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్రిజిస్టర్డ్ డీలర్ పర్చేజెస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా చూసుకోవాలి. ఒకసారి చూసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇప్పుడు 5,460 కాకుండా సో మనము మిగతా ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనకి ఎంత ఉంది మా? ఇప్పుడు 1,21,500 ప్లస్ 72,390 మా. 390 మనం పే చేయాల్సిన ట్యాక్స్ 1,93,890. సో మనం కస్టమర్ నుంచి కలెక్ట్ చేసుకున్న ట్యాక్స్ 1,93,890 రూపీస్ మా. ఇప్పుడు దీంట్లో నుంచి ITC మైనస్ చేస్తే మన ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు 1,93,890 ఉంది మనకి. ITC ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాము. సో మనం పే చేయాల్సిన ట్యాక్స్ 1,93,890. ఇక్కడ చూడండి 3Bలోనే మన క్రెడిట్ ఎంత అవైలబిలిటీ ఉంది ITC. మనకి టోటల్ ITC కలిపి 1,01,220 ఉంది మా. సో ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఈ 1,93,890 నుంచి మన ITC
1,01,220 మైనస్ చేస్తే రిమైనింగ్ 92,670 రూపీస్ మనం ట్యాక్స్ పే చేయాలి ఈ మంత్లో. అవుట్పుట్ ట్యాక్స్ మనకి 1,93,890 ఉంది. ఐటీసీ 1,01,220 ఉంది. మైనస్ చేస్తే 92,670 ట్యాక్స్ పే చేయాలి మనం. ఇలా మనం ఈజీగా ట్యాక్స్ లయబిలిటీ అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు టాలీ నుంచి. నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో జిఎస్టీ ట్యాక్స్ లయబిలిటీ మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి. చాలామంది నాకు వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు. కొన్ని కామెంట్స్ అయితే అర్థమవుతున్నాయి, ఆన్సర్ ఇస్తున్నాను మా. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కానీ అవి నాకు అర్థం అవ్వట్లేదు, సో నేను రిప్లై ఇవ్వట్లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.